భర్త మహాశయులకి విజ్ఞప్తి ఇంకో ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ అయితే బాగానే అనిపిస్తుంది, కామెడీ ఉంది, మొత్తం ఎంటర్టైన్మెంట్గా మెయిన్ ఫోకస్గా తీసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ ట్రైలర్ గ్లిమ్స్ లాగా, సెకండ్ ట్రైలర్ ఇంకా కొద్దిగా ఫస్ట్ ట్రైలర్ కంటే అప్డేటెడ్ ట్రైలర్ లాగా ఇంకాస్త ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకాస్త స్టోరీని, ఫన్ను, ఎంటర్టైన్మెంట్ను రివీల్ చేస్తూ ఈ ట్రైలర్ మొత్తం ఉంది. రిలీజ్ అయిన 2 ట్రైలర్లను చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఆల్రెడీ ఇది మనకు తెలిసిన స్టోరీయే. హీరోకు ఆల్రెడీ పెళ్ళి అయి ఉంటుంది, తను వేరే దేశం వెళ్తాడు, ఇంకో అమ్మాయిని చూస్తాడు, తనని ఇట్లా లవ్ చేస్తాడు, ఆ తర్వాత తను ఇట్లా ఇండియా రావడం, ఇద్దరిని ఎలా మేనేజ్ చేస్తాడు అన్నాడు. అదే సినిమా స్టోరీ అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు ఆల్రెడీ చాలా చూసినప్పటికీ ఈ సంక్రాంతి టైంలో సినిమా రిలీజ్ అవ్వడం, సంక్రాంతి టైంలో మెయిన్ ఫ్యామిలీ ఆడియన్సే ఎక్కువ ఉంటారు. ఈ టైంలో కొద్దిగా బాగున్నా కానీ సినిమా కొద్దిగా నచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్కి సూపర్ హిట్ అయిపోతుంది సినిమా. రవితేజను కూడా ఫ్యామిలీ హీరోగా చూసి చాలా రోజులు అవుతుంది. రవితేజ ట్రైలర్లో చెప్పిన కామెడీ డైలాగ్స్, చేసిన ఎంటర్టైన్మెంట్ అయితే మామూలుగా లేదు. తను చెప్పే డైలాగ్స్ అయితే మస్తు అనిపించింది. ముఖ్యంగా తన గర్ల్ ఫ్రెండ్కి తన వైఫ్ గురించి చెప్పేటప్పుడు మా వదిన వాళ్ళ చెల్లి అని చెప్పడము, అలాగే తన వైఫ్కి తన గర్ల్ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అని చెప్పడం కొత్తగా అనిపిస్తుంది. సైకాలజిస్ట్గా మురళీధర్ గారు, బామ్మర్దిగా సునీల్, అలాగే సత్య కామెడీ, వెన్నెల కిషోర్ కామెడీ, వీళ్ళందరూ సినిమాను ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిరేమో అనిపిస్తుంది. ఈ సంక్రాంతి టైంలో మూవీస్ రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ వచ్చినా కానీ సూపర్ హిట్ అయిపోతాయి. కలెక్షన్స్ ఇలా చాలా బాగా వస్తాయి. స్కూల్స్కి 1 వీక్ హాలిడేస్ ఉండడం, అలాగే ఫ్యామిలీస్ మొత్తం ఈ టైంలో ఏ సినిమాలు అయితే ఫ్యామిలీ చూడడానికి మంచిగా ఉంటాయో, ఎంటర్టైన్మెంట్ ఉంటాయో ఆ సినిమాలకు రావడానికి చాలా బాగా ఇష్టపడతారు. ఫ్యామిలీ ఆడియన్స్కి ఏ సినిమా అయితే నచ్చుతుందో ఆ సినిమానే సంక్రాంతి విజేతగా అవుతుంది. డైరెక్టర్ కిషోర్ తిరుమల తీసిన మూవీస్ అన్నీ ఇప్పటివరకు బాగానే తీశారు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు భక్త మహాశైలకి విజ్ఞప్తి టీం.